ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. नमा ॐ विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादिशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయం గురించి ఈరోజు తెలుసుకుంటున్నాము. ఈ యొక్క 2వ అధ్యాయం తెలుసుకునే ముందు మనము మొదటి అధ్యాయంలో అర్జునుడు చివరగా భగవంతునితో పాటు రథంలో ఉన్నారు కదా. ఆ యొక్క రథంలో ఉన్నప్పుడు అర్జునుడు ఆ యొక్క బాణాలనంతా కూడా, అంటే ధనస్సునంతా కింద పడవేసి ఆయన రథంలో కూర్చొండిపోయారు. తరువాత ఏమి అనేది మనకి ఈ యొక్క 2వ అధ్యాయంలో తెలుసుకోవచ్చు. ఈ ద్వితీయ అధ్యాయాన్ని గీతాసారం అని అంటారు, సాంఖ్యయోగము అని కూడా అంటారు. అంటే ఈ యొక్క గీతాసారం ఏమి, ఇందులో ముఖ్యమైన ఇది అంటే ఆత్మ యొక్క తత్వజ్ఞానాన్ని పూర్తిగా భగవంతుడు ఇందులో తెలియచేస్తారు. అంటే మనం గురించి, జీవాత్మ అంటే ఎవరు, పరమాత్మ అంటే ఎవరు, మన యొక్క ఆత్మ గురించి మనం తెలుసుకున్నప్పుడే మనము ఆ యొక్క తత్వాన్ని పూర్తిగా పరిపూర్ణంగా తెలుసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ యొక్క సాంఖ్య యోగం గురించి ఈ 2వ అధ్యాయంలో చెప్పబడింది. ఎప్పుడైతే అర్జునుడు ఆ విధంగా యుద్ధం చేయను అంటూ ఆ భయంతో, అంటే ఆ ఎదుట వాళ్ళని అందరినీ కూడా చూసి సానుభూతితో ఆ ధనస్సును పడవేశారు. కాబట్టి ఇప్పుడు కృష్ణ భగవానుడు ఉత్సాహాన్ని ఇస్తూ అర్జునుతో పలుకుతున్నారనమాట. శ్రీ భగవాన్ ఉవాచ కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. భగవంతుడు పలుకుతున్న అర్జునితో, ఓ ప్రియమైన అర్జున, ఇలాంటి కల్మషమైన మనస్సు నీకు ఎందుకు, అదే నీ మనసు ఈ విధంగా కల్మషంగా ఎందుకు అవుతున్నది? నువ్వు ఒక అదే క్షత్రియుడివి. క్షత్రియుడికి నీకు ఇలాంటి ఈ విధంగా ఉండడము ధర్మం కాదు. పైగా ఉన్నత లోకాలకి పొందడం అనేది కాదు, అపకీర్తిని పొందుతావు అంటూ ఇక్కడ అర్జునుడికి కృష్ణ భగవానుడు తెలియచేస్తున్నారనమాట. అంటే కృష్ణ భగవానుడితో పాటు అర్జునుడు దగ్గరే ఉన్నారు కదా. అయినా కానీ ఆయన పరమాత్మ, దేవాది దేవుడు అని అర్జునుడు తెలుసుకోలేకపోతున్నాడు. అందుకే ఆ దేవాది దేవుడు అంటే భగవంతుడు ఏ విధంగా ఉంటారు అనేది 3 విధాలైనటువంటి అంశాలతో మనము అనుభూతిని పొందవచ్చు. అదే బ్రహ్మము, పరమాత్మ, భగవాన్ అనే ఈ 3 విషయాల ద్వారా మనము భగవంతుణ్ణి తెలుసుకోవచ్చు, అనుభూతిని పొందవచ్చు. ఈ 3 అంశాలనే మనము సూర్యబింబం యొక్క ఉపమానంతో మనము పోల్చుకొని చెప్పవచ్చును. సూర్యుని యొక్క కిరణాలు, రెండవది సూర్య బింబము, మూడవది సూర్య గోళము.
అంటే మనకు తెలిసేమి సూర్యుడు అని మాత్రమే చెప్పుకుంటాం. కానీ ఆ 3 దశలుగా ఉన్నాడనమాట. ఎవరైతే ఆ సూర్యుని యొక్క కిరణాల గురించి మాత్రం తెలుసుకోగలుగుతారో వాళ్ళు ప్రాథమిక విద్యార్థులనమాట. అదే సూర్య యొక్క బింబం గురించి తెలుసుకున్న వాళ్ళైతే ఉన్నత విద్యార్థులు. ఇంకొద్దిగా హై పొజిషన్. ఇక సూర్య గోళం గురించే తెలుసుకోగలుగుతారు చూడండి. వాళ్ళు పరతత్వ విజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. అలాగ సూర్యునితో ఉపమానం చేస్తూ భగవంతుని యొక్క ఆ 3 దశలను మనము ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే బ్రహ్మము. ఈ బ్రహ్మము అనేదే నిరాకార తత్వము. అంటే ఈ నిరాకార తత్వము అనేది భగవంతుని యొక్క యొక్క అంశము. ఒక ప్రత్యేకమైన భగవంతునిలో ఉన్నటువంటి ఒక అంశం ఇది. కానీ చాలామంది యోగులు, మునులు వీళ్ళందరూ ఏమనుకుంటారు? ఈ నిరాకార బ్రహ్మత్వమే భగవంతుడు అనుకుంటారు. అందుకోసం వాళ్ళు ధ్యానము, తపస్సులు ఇవన్నీ చేసి ఆ నిరాకార బ్రహ్మజ్యోతిలో కలిసిపోతారు. తర్వాత వారికి మళ్ళీ జన్మ అనేది ఉంటది. ఎందుకంటే ఈ నిరాకార బ్రహ్మము అనేది భగవంతుని యొక్క ఒక అంశం మాత్రమే. ఆ విధంగా అంటే ఆ నిరాకార బ్రహ్మజ్యోతిని తెలుసుకునే వాళ్ళు మొదట. ఇక రెండవది పరమాత్మ. ఈ పరమాత్మ అనేవారు ప్రతి ఒక్క జీవిలో ఆయన హృదయంలో ప్రతి ఒక్క జీవి హృదయంలో పరమాత్మగా ఉన్నారు అని తెలుసుకునే వాళ్ళు ఇంకొక జ్ఞానులు. ఇక మూడవది భగవాన్. భగవాన్ అని పూర్తిగా భగవంతుని యొక్క భగవత్ విజ్ఞానాన్ని తెలుసుకుంటారే, వారు పరతత్వ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు. కాబట్టి ఈ విధంగా బ్రహ్మ, బ్రహ్మం, పరమాత్మ, భగవాన్. అందుకే కదా భగవాన్ అనే ఒక పదానికి పరాశర ముని నిన్న మన క్లాస్‌లో గూడా తెలుసుకున్నాం. ఇది ఎప్పుడూ మీరు గుర్తుపెట్టుకోవాలి. భగవాన్ అంటే ఆయన షడ్ ఐశ్వర్యాలను కలిగినవారు. సర్వ సంపద, సర్వ సౌందర్యము, సర్వ జ్ఞానము, సర్వ ఆహ్, వై వైరాగ్యము, సర్వ శక్తి, సర్వ యశస్సు. ఇన్నింటిని కలిసిన వారు కాబట్టే భగవాన్ అని చెప్తారు. మరి ఇక్కడ అర్జునుడు అలాంటి భగవంతుని సాన్నిధ్యంలో ఉండి కూడా ఆయనకు ఆ భౌతిక ఆ బంధనంతో ఆయన చిక్కుబడి ఉండి తన స్వజనులు, తన బంధువులు అలాంటి ఆ మాయ చేత ఉండడం వలన భగవంతుణ్ణి ఆయన తెలుసుకోలేకపోతున్నారనమాట. అది. ఇక ఇక్కడ ఆ విషయం భగవంతుని ద్వారా తెలుసుకున్న తర్వాత ఇక్కడ అర్జునుడు పలుకుతున్నాడు. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన. ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నారు? ఓ మధుసూదన, భగవంతుణ్ణి పలుకుతూ మధుసూదన, ఇక్కడ పూజనీయులైనటువంటి భీష్మాచార్యులు, ఉం, గురువర్యులైనటువంటి ద్రోణాచార్యులు వీరందరూ ఉన్నారు. వారితో నేను యుద్ధం చేసి అంటే బాణాన్ని ఎక్కుపెట్టి వారితో యుద్ధం చేయడము అనేది ఎలా చేయగలను అంటూ ఇక్కడ అర్జునుడు భగవంతుణ్ణే ప్రశ్నిస్తున్నారనమాట. ఇంకా ఏం చెప్తున్నాడు అర్జునుడు? వీరిద్దరు కూడా పూజింపదగిన వాళ్ళు. నాకన్నా పెద్దవాళ్ళు. హ్మ్. అలాంటి వాళ్ళు నాకేదైనా అగౌరవం పరిచినా, అమర్యాదగా చేసినా కానీ నేను వారిని ఆ విధంగా అగౌరవపరచకూడదు. ఎందుకంటే వాళ్ళు పూజింపదగిన వాళ్ళు. అలాంటి అర్హత కలిగిన వారి పైన నేను యుద్ధాన్ని ఎలా ప్రకటించి వారితో యుద్ధం చేయగలను అంటూ ఖరాఖండిగా అక్కడ అర్జునుడు భగవంతుని దగ్గర తెలియచేస్తున్నారు. ఇక ఇంకా కొన్ని విషయాలను భగవంతునితో సంభాషణ చేశారు. ఒకవేళ నీవు మీ గురువుగారైనటువంటి సాందీపముని లేదా మీ తాతగారైనటువంటి ఉగ్ర సేనుడు ఉన్నారు కదా! అలాంటి వారితో నీవు వ్యతిరేకంగా వాళ్ళతో యుద్ధం చేయగలుగుతావా? అంటూ కూడా సంభాషణ అక్కడ జరిగిందనమాట భగవంతునితో. ఇక తర్వాత
చివరికి ఆయన స్టెప్ ఎలా తీసుకుంటున్నారు అర్జునుడు చూడండి. ఇది 2.5 శ్లోకాలు. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం వైక్షమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నారు? అలాంటి పితామహులైనటువంటి భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు వీరందరూ కూడా మహాత్ములు. అలాంటి మహాత్ముల జీవితాన్ని పణంగా పెట్టి జీవించడం కన్నా నేను ఈ లోకంలో భిక్షమెత్తుకొని బతుకుతాను అంటే, అక్కడ ఆ అర్జునుని యొక్క మనస్సు ఎంత చంచలంగా ఉందో మనం గమనించగలుగుతున్నాం. భగవంతుడు పక్కనే ఉంటే కూడా ఆయన మనసు ఆ విధంగా పరిపరి విధాల ఆ విపరీతాలనే ఆయన గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు. కాబట్టి నేను భిక్షం ఎత్తుకొని అన్నా బతుకుతాను. ఇలాంటి ప్రాపంచిక లాభాలను కోరడానికే ఈ యొక్క పెద్దలు వారు అక్కడ ఉన్నారు. కానీ వాళ్ళంతా పెద్దలు. అలాంటి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళను సంహరిస్తే ఏమవుతుంది? పూర్తిగా రక్త మలినంతో నింపబడుతుంది. అంటే ఆ యొక్క యుద్ధం అంటే మాటలు కాదు కదా, అలాగే రక్తం ఏరులై పారుతుంది. అలాంటి రక్తం మలినంతో నేను ఇదవుతాను అంటూ అక్కడ భగవంతునితో తెలియచేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మనకి ఆ అర్జునుని యొక్క వైరాగ్యం అనేది ఇక్కడ తెలుస్తున్నది. అలాంటి అర్జునునికి వైరాగ్యం ఎందుకు కలుగుతున్నది? తన మన అని అక్కడ వాళ్ళందరూ కూడా నావారు, నా తోటి వారు, లేదా మా తాతగారు, మా మేనమామ అలాగని తను ఊహించుకోవడం వల్ల అర్జునునికి అలాంటి కలతలకు కారణమవుతున్నాడు. ఇంకొకటి, భక్తి విషయంలో ఉన్నప్పుడు కూడా అలాంటి వాళ్ళు చాలా సున్నితమైన హృదయాన్ని కలిగి ఉంటారు. వాళ్ళు కఠిన హృదయంతో ఆ యొక్క నిర్ణయాన్ని త్వరితగతిన తీసుకోలేరు. ఎందుకు అంటే వాళ్ళ భక్తి ప్రవృత్తులతో ఉండడం వల్ల భగవంతుడు ఆ యొక్క ఇక్కడ అర్జునుడు భగవంతుణ్ణి ఒక ఆధ్యాత్మిక గురువుగా భావిస్తున్నారు. కాబట్టి ఆ విధంగా చేయడానికి గురువు ఎదురుగా ఆ విధంగా చేయకూడదు అన్న ఆ భావనని అర్జునుడు అక్కడ పొందుతున్నారనమాట. ఇక మరి అలాగా అర్జునుని యొక్క వైరాగ్య స్థితిని భగవంతుడు కూడా గమనిస్తున్నారు. ఇక అర్జునుడు ఇంకా ఒక స్టెప్ ఇదిగా తీసుకొని ఇక్కడ ఏం చెప్తున్నారు? 2.7 శ్లోకాలు కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయః సానిత్య స్యానిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తే అహం సాధి మాం త్వాం ప్రపన్నం. ఓ కృష్ణ, నేను లోభమనే ఆ యొక్క కారణం చేత నా స్వధర్మ విషయంలో నేను శాంతిని కోల్పోయాను. పూర్తిగా అంటే ఆయన మనసు అలాగా విచలత్వంతో ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో నాకు ఏది సరి అయినది అనేది నీవే తెలియచేయాలి. నేను ఇప్పుడు నీకు ప్రియ శిష్యుడను, అంతేకాదు నీకు శరణాగతి పొందుతున్నాను. కాబట్టి నీవే నన్ను ఇలాంటి పరిస్థితి నుంచి గట్టెక్కించాలి అంటే ఇక్కడ భగవంతుణ్ణి ఆయన ఒక ఆధ్యాత్మిక గురువుగా ఆ స్థానంలో అడుగుతున్నారనమాట. ఇక మనము వేద శాస్త్రాలలో అంతా కూడా ఒక ఆధ్యాత్మిక గురువుని పొందాలి అని అంటారు. ఎందుకు? శాస్త్రాలు కూడా అదే చెప్తున్నాయి. ఎందుకు అంటే, ఒక అడవిలో దావాగ్ని చెలరేగిందనుకోండి, అలాంటి సమయంలో అది ఉప్పెనలా అలాగే వెళ్ళిపోతూ ఉంటది. ఆ యొక్క గాలికి తోడయి దావాగ్ని. అలాంటి సమయంలో మేఘామృతమై ఆకాశం నుండి వర్షము కురిసినప్పుడు అంతా దావాగ్ని సమసిపోతది. అలాంటి మేఘం లాంటి వాళ్ళే ఈ యొక్క ఆధ్యాత్మిక గురువులు, భగవంతుని ప్రతినిధులుగా పంపించబడిన వాళ్ళు. ఇక మనము బద్ధజీవులమైనటువంటి మన అందరం కూడా కష్టాలు,
దుఃఖాలతో, క్లేశాలతో ఇలాతోనే మనము పరిష్కార మార్గాలు తెలియకుండా కొట్టుమిట్టాడుతూ ఉంటాము. అలాంటప్పుడు ఒక గురువు అనే వాళ్ళని మనము ఆశ్రయించినప్పుడు ఈ పరిష్కార మార్గానికి వాళ్ళు దారి చూపిస్తారు. ఎందుకు? వాళ్ళు ఆత్మదర్శులు, జ్ఞానదర్శులు కాబట్టి మనకి ఇలాంటి ఆలోచనల నుంచి కూడా మనల్ని విముక్తి చేయగల శక్తి వాళ్ళకి ఉంటది. కాబట్టే ప్రతి ఒక్కరు కూడా ఒక ఆధ్యాత్మిక గురువుని మనము ఎంచుకోవాలి. ఇక ఇక్కడ ఒక కృపణుడు అనే ఒక వాక్యాన్ని చెప్పున్నారు. కృపణులు ఎవరు అంటే ఎవరైతే వాళ్ళ యొక్క ఆత్మతత్వాన్ని అంటే దేహము ఏమిటి, ఆ యొక్క ఆత్మ అంటే ఏమిటి అనే ఆ విషయాన్ని తెలుసుకోకుండా ఒక జంతువులాగానో, ఒక శునకం లాగానో, ఒక మార్జాలం లాగానో జీవిస్తూ పూర్తిగా జీవితాన్నంతా వ్యర్థం చేసుకొని మనకి ఇవన్నీ కల్పించింది భగవంతుడే. అలాంటి భగవంతుణ్ణి కూడా విస్మరించి మరణిస్తారనమాట. అలాంటి వాళ్ళే కృపణుడు అని చెప్పబడతారు. ఒక విధంగా లోభి అని అంటారు. అంటే వీళ్ళేమనుకుంటారు? వాళ్ళు సమాజానికో, సంఘానికో, తమ కుటుంబానికో గొప్పగా అనిపిస్తారు. అన్నీ వాళ్లకు సేవలు చేస్తున్నట్టుగా ఇదిగా ఉంటారు. సమయాన్ని వృధా చేస్తారు. కానీ మనకి ఇచ్చినటువంటి అన్నింటిని మనకు పోషకుడుగా ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి విస్మరిస్తారు. అందుకే అలాంటి వాళ్ళు మరలా 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 ఎన్నో జన్మలను పొందుతూనే ఉంటారు. అంటే ఆ భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోకుండా అలాంటి స్థితికి వాళ్ళు ఇదవుతారు. ఇలాంటి జీవితాన్ని జంతువులు కూడా అవి కూడా జీవితాన్ని చేస్తాయి. ఎలాగా? అవి కూడా భోంచేస్తాయి. తర్వాత అవి కూడా నిద్రపోతాయి. అవి కూడా మైథున సుఖాన్ని పొందుతాయి. భయంతో ఉంటాయి. మరి వాటికి మనకి ఏమి డిఫరెన్స్ ఉన్నది అంటే మనకి విచక్షణ జ్ఞానం అనేది భగవంతుడు ఒక సెన్సు అధికంగా ఇచ్చున్నారు. కాబట్టి మనము జంతువుల్లాగా ప్రవర్తించకూడదు. మన జన్మ సార్థకత చేసుకోవాలి. 84 లక్షల జీవరాశుల్లో మనము 4 లక్షలుగా మానవ జీవులుగా ఉన్నాము. మరి అలాంటప్పుడు మనము అన్ని జీవరాశుల తర్వాత మనం వచ్చి ఉన్నాం కదా! అలాంటప్పుడు మన జీవితాన్ని సార్థకత ఎలాగ చేసుకోవాలి? భగవంతుణ్ణి స్మరిస్తూ, ఆరాధిస్తూ ఆ విధంగా మన ఇలాంటి మనిషి జన్మించినందుకు మనము భగవంతునికి రుణపడి ఉండాలి. భగవంతునికి సేవకులుగా ఉండాలి అంటూ అలాగ చేసుకొని జీవితాన్ని భగవంతునికి కోసమని ఇది చేసుకోవాలి. అలా కాకుండా జంతువుల్లాగా అలాగ ప్రవర్తించినప్పుడు ఏమవుతుంది? మనకి మళ్ళీ తిరిగి 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 ఆ జన్మ అనేది పొందుతూనే ఉంటాము. అంటే ఇక్కడ అర్జునుడు అంత హృదయ దౌర్బల్యాన్ని పొందుతున్నాడు. ఎందుకు అంటే వాళ్ళని అందరినీ కూడా తన వాళ్ళు, వాళ్ళని యుద్ధంలో చంపకూడదు అని అక్కడ ఆ అనుభూతిని పొందుతున్నాడు. కాబట్టి ఆయన యొక్క మనసు అంత బాధను, దుఃఖాన్ని పొందుతున్నాడు. ఇంకా ఈ విధంగా అనేసరికి ఆ విధంగా అయిన తర్వాత అర్జునుడు మళ్ళీ పలుకుతున్నారు. ఏం చెప్తున్నారంటే, నేను ఇంత దుఃఖంతో ఉన్నాను కదా, ఈ శోకాన్ని నేను ఎప్పటికీ కూడా తీర్చుకోలేను. ఎందుకంటే ఆ దేవతలు ఉండేటువంటి ఆ స్వర్గాధిపత్యాన్ని పొందినా కానీ, లేకపోతే శత్రువులే లేకుండా రాజ్యాన్ని నేను పొందినా కానీ, ఈ శోకం నుంచి మాత్రము నేను నివృత్తి కాలేకపోతున్నాను కృష్ణ అంటూ అక్కడ భగవంతునితో విన్నవిస్తూ ఉన్నారనమాట. ఇక ఇక్కడ మనకి చెప్పిన విషయం ఇక్కడ ఏమిటంటే అర్జునుడు కూడా అలాంటి భగవంతునికి సరెండర్ అయిపోయి నీవే నాకు దిక్కు, నీవు ఇంకా నన్ను ఈ పరిష్కార మార్గం నుంచి బయటపడవేయి అంటూ ఇక్కడ కోరుకుంటున్నారు. అంటే అక్కడ భగవంతుణ్ణి ఒక ఆధ్యాత్మిక గురుస్థానంలో ఉండి చేస్తున్నారు. మనకి శ్రీ చైతన్య చరితామృతంలో మధ్యలీలలో 8.128 శ్లోకాలో ఒక ఆధ్యాత్మిక ఆచార్యులంటే ఎలాగా ఉండేవారిని ఆచార్యులుగా అలాగా గురువుగా పిలుస్తారు అన్నదానికి ఒక శ్లోకాన్ని ఇచ్చారు.
ఆ శ్లోకాల్లో హ్మ్. किबा विप्र किबा न्यासी शूद्र के ने नाय ఏ కృష్ణ తత్వవేత్త సే గురు హోయ్ అని ఆ యొక్క మధ్య లీలలో చెప్పబడింది. ఇందులో ఏమంటే ఒక వ్యక్తి వేద పారంగతుడై చక్కగా అన్ని వేదాలను తెలుసుకొని ఉన్న ఒక బ్రాహ్మణుడై ఉండవచ్చు. లేదా ఒక శూద్రుడై ఉండి కూడా అలాంటి వేదాలనంతా తెలుసుకొని నేర్చుకోవాలని ఆసక్తితో అలాగా ఒక శూద్రుడైనా గాని, లేదా సర్వము త్యాగం చేసి భగవంతుని కోసమే అన్న ఒక సన్యాసి కానీ, ఇలాగా అయిపోయినంత అంటే వాళ్ళు ఆ వేదాలన్నీ చదివి ఇలాగ ఉంటే కూడా వాళ్ళను ఆధ్యాత్మిక ఆచార్యులు అని చెప్పలేరు గురువుగా. ఎలాగా ఉండాలి? వారు తప్పకుండా కృష్ణ చైతన్యంలో అంటే ఆ భగవంతుని యొక్క భక్తియుత సేవ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళను మాత్రమే ఆధ్యాత్మిక ఆచార్యులుగా పరిగణించబడతారు. అంటే మనం వేదాలు అవన్నీ నేర్చేసుకున్నాము, మనకు అన్నీ వచ్చు, అన్నీ త్యజించేసి ఉన్నాము అని అనే వాళ్ళంతా కూడా గురువులు అయిపోరు. ఎవరైతే భగవంతునితో కనెక్ట్ అయ్యి భక్తి యోగంలో ఉంటూ భక్తియుత సేవ చేస్తూ అలాగా ఉంటారో వాళ్ళు మాత్రమే ఆచా గురువులుగా పరిగణించబడతారు అని శ్రీ చైతన్య మహాప్రభువే మనకి ఆ మధ్య లీలలో తెలియచేశారు. ఇక ఇవి అన్నీ కూడా తెలుసుకున్న తర్వాత కూడా అర్జునుడు ఏం చెప్తున్నారు కృష్ణుడితో, ఓ అదే కృష్ణ భగవాన్‌తో, ఓ గోవిందా నేను యుద్ధము చేయలేను అని ఒక్క మాటగా ఆయన తెలియచేశారు. నేను చేయలేను అని చెప్పిన ఆ విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రునితో తెలియచేశారు. అంటే అర్జునుడు అంటేనే కీర్తి ప్రతిష్టలకు ఆ యొక్క పరాక్రమానికి అన్నిటికి పెట్టిన పేరు. అలాంటి అర్జునుడే ఆయన విద్యుక్త ధర్మంగా యుద్ధం చేయవలసింది నిలిపివేసి, నేను యుద్ధం చేయను అని చెప్పారు అంటూ అక్కడ సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పారు. ధృతరాష్ట్రునికి ఒకవేళ సంతోషంగా ఉండవచ్చు. ఎందుకంటే అర్జునుడే యుద్ధం చేయకపోతే ఇంక మిగిలిన వారు ఎవరు యుద్ధానికి ముందుకొస్తారు? కాబట్టి ఇంక అందరూ కూడా పాండవులు ఓడిపోతారు. కౌరవులే మనమే గెలుస్తామని ఒకవేళ సంతోషపడి ఉండవచ్చు. కానీ ఇక్కడ అర్జునుడు ఎవరితో ఉన్నారు? సాక్షాత్తు దేవాది దేవుడైన భగవంతునితో. కాబట్టి ఏదో యుద్ధం చేయను అన్నంత మాత్రాన భగవంతుడు అర్జున్ని వదిలిపెట్టేస్తారా? ఆయనకు ఆ ఉత్సాహాన్నిచ్చి చక్కగా బుద్ధిమతి చెప్పి మళ్ళీ యుద్ధం చేసే విధంగా చేయగలుగుతారు అని సంజయుడు ఊహిస్తున్నారనమాట. ఇక భగవంతుడు ఇక అర్జునునికి కొన్ని కొన్ని శ్లోకాల ద్వారా వివరణ చేస్తూ అతనికి ఉత్సాహం కలిగించడానికి కొద్దిగా అర్జునుడికి శుతిమెత్తగా తిట్టిన విధంగా ఈ శ్లోకాల్లో 2.11 శ్లోకాలు శ్రీ భగవానువాచ అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదం చ భాషసే గతాసూన్ అగతాసూన్ చ నానుశోచంతి పండితాః. ఇక్కడ భగవంతుడు పలుకుతున్నారు, ప్రజ్ఞతో కూడినటువంటి ఓ అర్జున, ప్రజ్ఞతో కూడినటువంటి పలుకులను పలుకుతూనే దేనికోసమైతే దుఃఖించకూడదో అదే విషయం కోసం నువ్వు దుఃఖిస్తున్నావు. అంటే చక్కగా పలుకుతున్నాడు అర్జునుడు. కానీ యుద్ధం చేయను అదే ఇది కానీ అక్కడ అధైర్యంతో ఇదొక ఉన్నాడు కాబట్టి అలాగ నువ్వు దేనికోసం దుఃఖించకూడదో దానికోసమే దుఃఖపడుతున్నావు. పండితులైనటువంటి వాళ్ళు జీవించున్న వారి కోసం కానీ, బతికి ఉన్న మరణించిన వారి కోసం కానీ వాళ్ళు దుఃఖపడరు. అంటే ఇక్కడ అర్జునుడు యుద్ధంలో అందరూ మరణిస్తారు అని ఆ దుఃఖంలో కూడా ఉన్నారు కదా! కాబట్టి పండితులైన వారు అలాగా దుఃఖించరు. మరి అయిన వారు అంటే ఎవరు పండితులు ఇక్కడ? ఎవరైతే ఈ శరీరము నశ్వరమైనది, దేహము శాశ్వతమైనది అని దేహాత్మ భావనను తెలుసుకోగలుగుతారో వాళ్ళే ఇక్కడ పండితులు అని కూడా భగవంతుడు ఇక్కడ వివరించడం జరిగింది. ఇంకా కొద్దిగా అర్జునునికి తెలియచేయడానికి
2.13 శ్లోకాలు. దేహినో అస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్ ధీరస్తత్ర న ముహ్యతి. ఓకే. ఇక్కడ జీవుడు, ప్రతి ఒక్క జీవుడు ఎలాగా ఈ దేహంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఎలాగా? ఫస్టు బాల్యంగా ఉంటుంది కదా జీవితం. తర్వాత యవ్వనానికి రావడం జరుగుతది. ఆ యవ్వనం నుంచి వృద్ధాప్యం అనేది వస్తది. ఆ వృద్ధాప్యం నుంచి మరణము అనేది సంభవిస్తది. ఇదే ప్రతి జీవునికి జరిగేటువంటి ఒక ప్రక్రియ. కానీ అదే విధంగా ఆత్మ కూడా ఎప్పుడైతే హ్మ్, మనిషి మరణం తర్వాత ఆత్మ కూడా ఇంకొక దేహాన్ని గ్రహిస్తది. అదే అందుకే ఆత్మ నిత్యమైనది. శరీరం మరణిస్తది. కానీ ఆత్మ ఇంకొక శరీరాన్ని వెతుక్కొని మళ్ళీ పునర్జీవిత అవుతుందన్నమాట. అందుకే ఆత్మ అనేది నిత్యమైనది, శాశ్వతమైనది అని ఇక్కడ చెప్పడం. ఇక ఇలాంటి జరిగే ఇది సాధారణ విషయం. ఇలాంటి దేనికోసము ధీరుడైనటువంటి వాడు శోకింపడు. అంటే మరణము, మళ్ళీ జననము, తర్వాత యవ్వనము ఇలాగా జరుగుతది కదా! అలాంటి దాని కోసము ఎవరు కూడా దాని మీద మోహాన్ని, అంటే మనం ఎప్పుడే కానీ యువ యువ ఇదిగానే ఉండిపోవాలి, వృద్ధాప్యం రాకూడదు, అలాగా మోహానికి ఎవ్వరు ఇదవ్వరు హ్మ్, అని ఇక్కడ చెప్పడం. అంటే ధీరులైన వాళ్ళు అలాంటి మోహాన్ని పొందరు. అంటే ఇక్కడ ధీరుడు అని ఇక్కడ చెప్పడము ఎవరికి చెందుతది ధీరుడు అంటే, జీవాత్మ గురించి, పరమాత్మ గురించి, భౌతికపరమైన, ఆధ్యాత్మికపరమైన, ప్రకృతి గురించి, అన్నింటిని గురించి పరిపూర్ణంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే ధీరులు. అంటే ఇలాగ మనము భక్తియుత సేవలో ఉన్నప్పుడు ఇలాంటి ధీరులమవుతాం తప్పకుండా. అంటే మరణాన్ని కూడా లెక్క చేయము. అసలు ఆ యొక్క భగవంతుని యొక్క ధ్యానంతో ఉంటూ ఇదిగా ఉన్నప్పుడు మరణము అనే ఆ విషయాన్ని కూడా మర్చిపోతాము. భగవంతుడు ఎప్పుడూ ఆ నామాన్ని జపిస్తూ ఉండడం వలన యమభటులు కూడా ఆ జపం చేస్తున్నారని దూరంగానే ఉంటారు. అందుకోసమని మరణం రాకుండా ఉంటుందా అంటే అలాగ కాదు. కాకపోతే ఆ ధైర్యాన్ని మనము యొక్క భక్తితో మనము ఆ ధైర్యాన్ని పొందవచ్చు. ధీరత్వము అంటారు కదా! అది. ఇక మళ్ళీ 2.14 శ్లోకాలు. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్య తాం స్థితిక్షస్వ భారత. ఇక్కడ ఈ సుఖము, దుఃఖము అనేవి శాశ్వతాలు కావు. సుఖం వచ్చిందనుకోండి అలాగే ఉండిపోదు. దుఃఖం వస్తే దుఃఖం కూడా అలాగే ఉండిపోదు. కాబట్టి ఇవి శాశ్వతమైన విషయాలు కాదు. ఎలాంటివి ఇవి? ఎండాకాలము, శీతాకాలము ఎలాగా ఆ ఋతువు దేనిని ప్రకారం వచ్చి వెళ్ళిపోతుంటాయో అలాంటివే ఈ సుఖము, దుఃఖము కూడా. ఇవన్నీ కూడా ఇంద్రియానుభవాల వలన కలిగే విషయాలు. కాబట్టి ఇలాంటి దుఃఖమొచ్చినా లేకపోతే సుఖముగా ఉన్నా కానీ మనము పూర్తిగా ఇక్కడ సహనము అనేది మనము పాటించాలి. మనకి శ్రీ శిక్షాష్టకంలో కూడా ఒక చరణం ఉంది. తృణాతపి సునీచేన తరోరివ సహిష్ణునా అమానీన మానదేన కీర్తనీయ సతారి. గడ్డిపోచ ఉంది కదా! ఆ గడ్డిపోచ కన్నా అంతటి సహనాన్ని మనము ఇది ఉండాలట. అంటే ఒక గడ్డిపోచ మీద మనము కాలు పెట్టామనుకోండి, అది అలాగే ఇదైపోదు. మళ్ళీ దాని యొక్క స్థానానికి అది వచ్చి ఉంటది. అలాగే ఒక కొమ్మను, చెట్టుని నరికివేశామనుకోండి, అది అలాగే అయిపోదు. మళ్ళీ చిగురించి కొమ్మలు, ఆకులతో, పువ్వులతో, కాయలతో ఫలాన్నిస్తది. అంటే ఎంతటి ఓర్పు చూడండి. అలాగ గడ్డిపోచ కన్నా సహనంగా, ఓర్పుగా ఎవరైతే ఉండగలుగుతారో అలాంటి వాళ్ళే భగవంతుని యొక్క భక్తిలో కూడా
ఆ యొక్క నామాన్ని జపిస్తూ వాళ్ళు తరించగలరు అని కూడా దీంట్లో చెప్పడం జరిగింది. అంటే ఇలాంటి సుఖదుఖాలనంతా కూడా మనము అవి వచ్చినప్పుడు ఓర్పును, సహనాన్ని చేయాలి. ఇది ఒక చిన్న కథ. ఒక రాజు ఉన్నారు. ఆ రాజుకి జన్మదిన రోజు వచ్చినప్పుడు మంత్రి ఏం చేశారు? ఆ రాజుకి ఒక కానుక ఇవ్వాలి అనుకున్నారు. కానీ రాజు ఏం చేశారు? ఒక విచిత్రమైన విషయాన్ని మంత్రితో చెప్పారు. "నీవు నాకు ఎలాగైనా ఒక బహుమానం ఇస్తావు. కానీ అది ఎలాగుండాలి తెలుసా? నేను సంతోషంగా ఉన్నప్పుడు అది బాధగా అనిపించాలి. నేను బాధగా ఉన్నప్పుడు అది సంతోషంగా ఉండాలి" అని ఒక విధమైన ప్రశ్నను అక్కడ మంత్రి దగ్గర తెలియచేశారనమాట. ఇక మంత్రి ఆలోచించారు. బాధగా ఉన్నప్పుడు సంతోషము, సంతోషంగా ఉన్నప్పుడు బాధ కలిగే విధంగా మనం ఏం బహుమానం ఇవ్వగలుగుతాము అని అనుకొని ఒక రింగును తయారు చేశారు రాజుకి. ఆ రింగు మీద ఏం రాశారు అంటే, "ఈ నిమిషం గడిచిపోతుంది." మరి అక్కడ ఉత్సవం జరుగుతుంది కదా! రాజుకు బ జన్మదిన ఇది. సంతోషంగా ఉన్నారు రాజు. ఆ యొక్క రింగుని ఆయన ఇవ్వగానే ఆయన వేసుకున్నారు. వేసుకొని ఆ రింగును చూసినప్పుడు ఈ సంతోషమైన ఈ నిమిషము గడిచిపోతుంది. అంటే అయిపోయింది. ఆ ఇది గడిచిపోయి ఇంకా సాధారణమైన బాధ కలిగే విషయంగా ఉంటుంది అని అర్థమైంది. తరువాత ఒకరోజు ఆయన చాలా బాధలో ఉన్నాడు. మళ్ళీ ఆ రింగును వేసుకున్నారు. వేసుకున్నప్పుడు దాన్ని చదివినప్పుడు ఈ నిమిషం కూడా గడిచిపోతుంది. అంటే దుఃఖంలో ఉన్నప్పుడు ఆ నిమిషం గడిచిపోయిందంటే ఇక సంతోషాన్ని పొందుతారు అని అర్థము. అందుకే ఈ సుఖమొచ్చినా, దుఃఖమొచ్చినా కానీ మనము ఆ సంయమనం పాటించి ఓర్పుతో ఉన్నప్పుడు అది దానంతట అది ఎలాగ వచ్చిందో అలాగా వెళ్ళిపోతది. దుఃఖము ఎప్పటికీ ఉండిపోదు. సుఖం అనేది ఎప్పటికీ అలాగే నిలిచిపోదు. కాబట్టి అవన్నీ తాత్కాలికమైనవిగా భావించి మనము ఆ దీనిని పాటించాలి. ఆ యొక్క కథను చక్కగా అక్కడ వివరించారు. ఇక ఆహ్, భగవంతుడు ఇక చివరగా ఆత్మ ఇంకా అర్జునునికి ఈ యొక్క శరీరం జీవాత్మ గురించి మనం తెలియచేసినప్పుడే అర్జునుడు కొద్దిగా తెలుసుకుంటారు అని ఇక్కడ 2.20 శ్లోకాలు న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వన భూయః అజో నిత్యః శాశ్వతో అయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఈ ఆత్మ ఉన్నది కదా! అంటే శరీరమే ఎన్నో మార్పులకు గురి అవుతది. కానీ ఆత్మ అనేది ఆత్మకు జన్మమే లేదు. జన్మించనప్పుడు ఇంకా మరణం అనేదే లేదు. కాబట్టి జన్మించదు, జన్మింపబోదు, జన్మింపలేందు. ఇక ఇది ఈ ఆత్మ అనేది ఎలాంటిది? శాశ్వతమైనది, నిత్యమైనది, పురాతనమైనది, నిత్య యవ్వనంతో ఉండేది ఎప్పుడు కూడా. అలాంటి ఆత్మ గురించి మనము పట్టించుకోవడం లేదు ఎవ్వరు కానీ. కాబట్టి ఈ శరీరము మరణిస్తే కూడా ఆత్మ అనేది ఎప్పటికీ చంపబడదు, మరణించదు. ఇదొక్క సూక్తిని కానీ మనము తెలుసుకున్నామంటే ఆ యొక్క శరీరానికి, ఆత్మకు ఉండే ఆ యొక్క వ్యత్యాసాన్ని మనము తెలుసుకోగలుగుతాం. కాబట్టే ఇది అగ్నిలో వేసినా కాలదు, నీటికి తడవదు, మారణాయుధాలతో ఇది చేసినా ఖండింపబడదు. దేనికి ఇది కాదు ఆత్మ అనేది. శరీరం మాత్రమే ఆ బాధలంతా అనుభవిస్తది. కానీ ఆత్మ అలాగే శాశ్వతంగా ఉండి ఇంకొక శరీరాన్ని మరణం తర్వాత ఇంకొక శరీరాన్ని చూసుకొని అది వెళ్ళిపోతది. అది ఎలాగా? వారు చేసినటువంటి ఆ కర్మ ఫలితాల వలన వాళ్ళకు ఆ యొక్క జీవితము అనేది ఆ కొత్త ఇది అనేది శరీరం అనేది ఇదవుతుంది. ఇది ఆత్మ. కానీ దేహం ఉన్నదే, దేహంలో చాలా మార్పులుంటాయి. ఇదివరకే తెలుసుకున్నాం కదా! ఒక తల్లి గర్భం నుంచి బయటకు రావడము, తర్వాత కొంతకాలము అలాగే బాల్య దశలో ఉండడము, తర్వాత పెరగడము, తర్వాత యవ్వన దశ, తర్వాత ఇతరులను కూడా సృష్టించడం. వివాహం తర్వాత ఇతరులకు జన్మనిస్తాము. తర్వాత వృద్ధాప్యం అనేదొస్తది. మరణము అనేది సంభవిస్తది. అంటే ఎన్ని మార్పులు చూడండి దేహానికి. కానీ ఆత్మ అలాగే ఏం కాదు. అది అలాగే ఉంటది. మరణం తర్వాత
ఇంకొక దేహంలో ఇదైపోతదనమాట. ఇలాగా మనము శరీరానికే ప్రాముఖ్యత ఇస్తున్నాం గానీ, ఆత్మకు మనం ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. అలాంటి ఒక కథ చూడండి. ఒక స్త్రీ ఒక చిలుకను పెంచుకోవాలని ఒక చిలుకను తీసుకొచ్చింది. సాధారణ పంజరంలో కాకుండా బంగారు పంజరంలో అందులో ఉంచిందనమాట. ఆ చిలుకను. ఇక ఆమె ప్రతిరోజు చిలుకను గమనించేది కాదు. ఆ బంగారు పంజరం కాబట్టి దాని మీద అదే దుమ్ము అదంతా పడుతూ ఉంటే, ఆ బంగారు పంజరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండేది కానీ, చిలకకు సమయానికి తిండి పెట్టాలి, నీరు పెట్టాలి అని అనుకునేదే కాదు. అంటే ఇక్కడ చూసారా? ఆ బంగారు పంజరం అనేదే మన శరీరము. ఆ లోపల ఉన్నటువంటి ఆ చిలుకనే ఆత్మ. అంటే మనము దేనికి ముఖ్యత్వం ఇస్తున్నాము? మన పై శరీరానికే. ఇదే శాశ్వతము అనుకొని మనము శరీరానికి ఇచ్చేస్తున్నాం కానీ, ఆ లోపల ఉండే ఆత్మకు మనము చైతన్యం అంటేనే ఆత్మ. అలాంటి ఒక భక్తి ప్రవృత్తమైన ఆ చైతన్యాన్ని ఇచ్చినప్పుడు, మనం మరణ సమయంలో కూడా ఆ చైతన్యంతోనే మనము భగవద్ రాజ్యానికి చేరుకోగలుగుతాము. కాబట్టి శరీరము నశ్వరము అన్న విషయాన్ని కూడా ఇక్కడ భగవంతుడు తెలియచేయడం జరిగింది. మరి ఈ మన శరీరంలో ఆత్మ ఉంది అని ఎలాగ తెలుసుకుంటాము? ఒక ఉపమానం. సూర్యుడున్నాడు. సూర్యుడు ఒకవేళ వర్షాకాలం అనుకోండి, ఆ సమయంలో ఆకాశం మేఘావృతమై వర్షం పడుతున్నప్పుడు సూర్యుడిని కప్పివేస్తాయి మేఘాలన్నీ. కానీ అలాగ కప్పివేసినంత మాత్రాన సూర్యుడు లేడని కాదు కదా! సూర్యుడున్నాడు, మేఘాలు కప్పివేశాయి. ఆ వెలుతురు వలన మనము ఇది పగలు సమయము అని గుర్తిస్తాం. అదే విధంగా రాత్రి అవ్వగానే ఉదయాన మళ్ళీ సూర్యుడొస్తున్నాడని గుర్తిస్తాం. అదే విధంగా మనలో జంతువుల్లో కానీ, మన మానవ శరీరాల్లో కానీ చైతన్యము ఉన్నది, ఆత్మ ఉన్నది అంటేనే ఆ చైతన్యము. ఈ ఆత్మ ఎప్పుడైతే అదే మరణం సంభవిస్తదో ఆత్మ వెళ్ళిపోతది. కాబట్టి చైతన్యం లేకుండా అలాంటప్పుడు ఏమవుతారు? మరణించారు అని చెప్తాం. అంటే మన హృదయంలో ఆ చైతన్యం ఉన్నది అంటే, ఆ ఆత్మ ఉండడం బట్టే ఆ చైతన్యంతో మనము ఆహ్, నలుగురితో వెళ్తున్నాము, మాట్లాడుతున్నాము, యాక్టివ్‌గా ఉండగలుగుతున్నాము. ఆత్మ లేదు అన్నప్పుడు ఇక అది మరణించినతో సమమవుతది. ఆ విధంగా. ఇక ఈ ఆత్మ అనేది ఎలాగా? పూర్తిగా మనము కొత్త వస్త్రాల్ని వేసుకుంటూ ఉంటాం ఎప్పుడు. అలాంటప్పుడు ఆ వస్త్రాలు పాతవైపోయాయనుకోండి, ఆ వస్త్రాలను తీసేస్తాము. మళ్ళీ కొత్త వస్త్రాలను కొనుక్కుంటాం. అంటే ఆ పాతవి ఇది చేసేస్తాం. అదే విధంగా ఆత్మ కూడా ఎప్పుడైతే మన శరీరము వృద్ధాప్యము వచ్చి మరణాన్ని పొందుతాదో, అది ఆత్మ కూడా ఇంకొక దేహాన్ని అది ఆ దేహంలోకి ప్రవేశించడానికి ఇదవుతది. కానీ ఇవన్నీ కూడా వారి కర్మల ఫలితం వల్లనే ఆ యొక్క దేహాలను పొందుతారు అన్న విషయాన్ని కూడా అక్కడ భగవంతుడు తెలియచేయడం జరిగింది. ఇక జన్మము, మరణము ఇవి అందరికీ కూడా సాధారణమైన విషయం. ఎవ్వరు జన్మిస్తే మరణించకుండా ఉండలేరు. మరణిస్తే జన్మించకుండా ఉండలేరు. దానికి కూడా ఒక మంచి శ్లోకం. 2.27లో జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యే అర్తే నత్వం శోచితుమర్హసి. అంటే పుట్టిన వానికి మరణం తప్పదు. మరణించిన వాళ్లకు జన్మము తప్పదు. ఇది అనివార్యమైన విషయం. కాబట్టి ఓ అర్జున, ఇలాంటి విషయం కోసం ఎప్పుడే కానీ నువ్వు దుఃఖించకూడదు. అంటే మీ యుద్ధంలో మరణిస్తారు. అలాగే మరణించిన వాళ్ళు జన్మిస్తారు. జన్మమైన వాళ్ళు మరణిస్తారు. కాబట్టి అలాంటి అనివార్యమైన విషయానికి నువ్వు ఎప్పుడు కూడా దుఃఖించకూడదు అంటూ భగవంతుడు ఈ యొక్క ఆత్మకు సంబంధించిన విషయంగా ఇక్కడ చెప్తున్నారు. ఇక ఇంకా భగవంతుడు ఏం చెప్తున్నారంటే, నువ్వు క్షత్రియునిగా హ్మ్, నీ యొక్క అదే నీ యొక్క ధర్మంగా యుద్ధం చేయడం అనేది నీ యొక్క కర్తవ్యము. అలాగ నువ్వు యుద్ధం చేయలేదనుకో, పాపాన్ని చేసిన వాడవు అవుతావు. అంతేకాదు నీ కీర్తిని కూడా పోగొట్టుకున్న, కోల్పోయిన వాడివి అవుతావు. అంటే ఎన్ని విధాల
తెలియచేస్తున్నారు చూడండి భగవంతుడు. కీర్తిని కూడా పోగొట్టుకున్న వాడివి అవుతావు. ఇక ఈ కీర్తి అనేది ఎలాంటిది? ఇప్పుడు మనం ఒక పేరు ప్రతిష్టలను పొంది ఉన్నామనుకోండి. అలాంటి సమయము అది ఎవరి వల్లనో లేకపోతే మన కర్మనే అది ఇదయిందనుకోండి, పేరు పాడయిందనుకోండి, ఎంతటి దుఃఖకరమైన విషయం. అంత ఫేమొచ్చి అంతా పోయిందనుకో ఒక్క విషయం వల్ల, అప్పుడు చాలా బాధాకరమైన విషయం. మరి ఇక్కడ అర్జునుడు ఆయన ధర్మపరుడుగా ఉన్నాడు. పైగా క్షత్రియుడు కదా! అలాంటప్పుడు యుద్ధం చేయకుండా అలాగ తప్పించుకుంటూ నేను యుద్ధం చేయను అంటే అది పాపం చేసినంత విషయంగా ఇక్కడ భగవంతుడు తెలియచేస్తున్నారనమాట. ఇంకా అలాగా అపకీర్తిని పొందితే ఇంకా ఎప్పటికీ చరిత్రలో చెప్పుకుంటూ ఉంటారు. అర్జునుడు యుద్ధం చేయలేదు. వెనుకంజ వేశాడు. యుద్ధం చేయలేదు అని అలాగే ఇంకా చరిత్రలో అలాగే చెప్పుకుంటూ ఉంటారు. ఇలాగా అపకీర్తిని పాలవుతాం చూడండి. అది మరణంతో సమము అంటూ ఇక్కడ భగవంతుడు ఇంకొక ఘాటుగా ఒక విషయాన్ని కూడా తెలియచేశారు. అంటే ఎలాగా గౌరవంతో ఉంటారో అలాంటి వాళ్ళు ఆ కీర్తిని పోగొట్టుకుంటే ఇంకా వాళ్ళు మరణించిన వాళ్ళతోనే సమము. అంటే అంత కీర్తి ప్రతిష్టలతో ఉండి అది ఇదైపోయినప్పుడు వాళ్ళు మనుషులుగా ఉండవచ్చు. కానీ రు ల అంటే వాళ్ళ హృదయాంతరాల్లో వాళ్ళు మరణించిన వాళ్ళలాగానే వాళ్ళ ప్రవర్తన అలాగే ఇదవుతుంది. కాబట్టి ఆ యొక్క అపకీర్తి అనేది మరణంతో సమము అంటూ కృష్ణుడు అక్కడ తెలియచేశారు. తర్వాత ఇక్కడ ఇక కాబట్టి నువ్వు ఒక్క ప్రయత్నం చెయ్యి. ఆ ప్రయత్నం ఎలాగా అనేది మనకి శ్లోకాల ద్వారా కూడా ఇక్కడ చెప్పారు. 2.40 శ్లోకాలు. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. ఓ అర్జున, నీవు యుద్ధాన్ని చేయి. కొద్దిగా ప్రయత్నం చేయి. అలాగ ప్రయత్నం చేయడం వల్ల నీకేమి నష్టం లేదు. హ్మ్. ఎలాంటి హాని కూడా లేదు. పైగా అలాగ ప్రయత్నం చేసినందువలన నీవు పురోగతినే సాధిస్తావు. ఆ భయం నుంచి వీడిపోతావు. ఇదే విషయాన్ని మనము కృష్ణ చైతన్యానికి తీసుకొచ్చినప్పుడు భక్తులుగా ఉండి ఆ భగవంతుణ్ణి నిత్యము మనము సేవించడానికి కొద్దిగానైనా ప్రయత్నం చేశామనుకోండి, భగవంతుని నామాలు జపించడము, లేతే భగవంతునికి ప్రతిరోజు పూజా కార్యక్రమాలు చేయడము, హ్మ్. ఆయనకు భోగ అర్పించడము. అలాగా కొద్దిగా ప్రయత్నం చేస్తే అది మనకు నెక్స్ట్ జన్మలో కూడా అది క్రెడిట్ అవుతది. ఒకవేళ ఈ జన్మలో మనం పతనమయ్యామనుకోండి, కొద్దిగా పూజలు చేసి నిలిపేసాము, ఇంకేం చేయలేము అని ఏదో మనకి పరిస్థితులు బాగలేదు. అలాగైతే గూడా ఆ కొంత ప్రయత్నం చేసినందువల్ల కూడా మనకు నెక్స్ట్ జన్మలో కూడా మనకు అది క్రెడిట్ అవుతది. ఇంకా నెక్స్ట్ జన్మలో మనము ఏకంగా ఒక మంచి ఒక జన్మను పొందిన వాళ్ళము. ఒక బ్రాహ్మణ ఇంటిలోనో, లేకపోతే ధర్మాత్ములైన ఇంటిలో ఇదిగా ఈ భక్తి ప్రవృత్తులతో ఉన్న ఇంటిలో పుట్టడానికో, అలాగైనా మనకి ఆ ప్రయత్నం వలన లాభమే అవుతది. అంటే ఏమి ఆ యొక్క కృష్ణతత్వంలో మనము కొద్దిగా ప్రయత్నిస్తే కూడా ఎంతో లాభాన్నే పొందుతాము. హ్మ్. ఇప్పుడు ఉదాహరణకి అజామిళుడు తీసుకోండి. అజామిళుడు బ్రాహ్మణుడు. కానీ చెడు సాంగత్యం వల్ల అతడు అలాగా పతనం చెందాడు. పతనమయ్యాక అతడు చివరికి ఆ మరణ దశలో ఉన్నప్పుడు ఆయన యొక్క కుమారునికి ఆయన నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. భగవంతుని గుర్తించి కాదు. సాధారణంగా నారాయణ అని పెట్టుకున్నాడు. ఆ మరణ సమయంలో ప్రతి నిమిషము నారాయణ, నారాయణ, నారాయణ అని పిలుస్తున్నాడు. అంటే అంతవరకు పాప కార్యాలే చేశాడు. ఆ చివరి నిమిషంలో నారాయణ, నారాయణ అనేసరికి విష్ణు దూతలు వచ్చారు. ఇటువైపు యమకింకరులు వాళ్ళు వచ్చారు. చివరికి ఇద్దరు పోటీ పడి చివరి ప్రయత్నంగా ఆయన నారాయణ అని పలికాడు కాబట్టి ఈయనను మేమే తీసుకువెళ్తాము అని విష్ణు దూతలు తీసుకువెళ్ళడం జరిగింది. అంటే అంతటి పాపకార్యాలు చేస్తూ ఉంటే కూడా ఆ చివరి నిమిషంలో భగవంతుని తలుచుకొని ఆ యొక్క దీనిని పొందాడు. అలాగని మనం పాపాలే చేస్తూ వెళ్దాము, చివర్లో చూద్దాము అంటే అది మన చేతిలో లేదు కదా! ఎప్పుడు కూడా భగవంతుణ్ణి
మనకి మన శరీర అవయవాలు మనకంతా కూడా దోహదం చేసేటప్పుడే భగవంతుణ్ణి చక్కగా ఆరాధించాలి, ప్రార్థించాలి. మనము నామాన్ని జపించి అలాగే బ్యాంకులో మనం ఎలాగా డబ్బుని కూడవేస్తామో ఆ విధంగా చేర్చుకోవాలి. మన ప్రాణం ఇదిగా బాగున్నప్పుడే. అలా కాకుండా మనము ఆరోగ్యం బాగలేకుండా పడిపోయినప్పుడు చూద్దాము. అప్పుడు అంటే అది గుర్తుకు వచ్చేది భగవంతుడు ఆ సమయానికి గుర్తుకు వచ్చేది రానిది వారి యొక్క కర్మ మీదే ఇదయ్యుంటది. కాబట్టి ఎప్పుడు కూడా ఆ విషయాల్లో మనము మనకు సహకరించేటప్పుడే భగవంతుడిని సేవిస్తూ ఉండాలి. ఇంకా అర్జునునితో భగవంతుడు త్రిగుణాలకు కూడా నీవు అతీతుడై ఉండు అర్జున అని చెప్తున్నారు. ఇక్కడ త్రిగుణాలు అంటే సత్వ, రజో, తమో గుణాలు. కానీ మనము ఎక్కువ కాలము ఉండేది దేనితో? ఈ యొక్క రజో గుణము, తమో గుణాలతోనే ఉంటాము. సత్వగుణంలో చాలా తక్కువ. ఏదో భగవంతునికి మనం మనసారా పూజ చేస్తున్నాము. ఏదో మనం భగవంతుని యొక్క పుస్తకాలు చదువుకుంటున్నాము. హ్మ్. ఎలాంటి కోపతాపాలు లేకుండా ఎప్పుడైనా ఉండగలిగాము అంటే అది సత్వగుణము. లేకపోతే మోస్ట్‌లీ మనము ఈ తమో, రజో గుణాలతోనే కొట్టుమిట్టాడుతూ మన జీవితాల్ని వ్యర్థం చేసుకుంటూ అలాగే అంటే ఉన్నన్ని నాళ్ళు మనము ఆ విధంగానే బాధలు పడుతూనే కొద్దిసేపు సంతోషాన్ని అనుభవిస్తామేమో. తర్వాత పూర్తిగా బాధలతోనే ఉంటాం. కాబట్టి ఇలాంటి గుణాలకంతా కూడా నీవు అతీతుడుగా ఉండు అంటూ ఇంకా ఒక మంచి విషయాన్ని చెప్పారు. హ్మ్. అర్జునుడితో. అది శ్లోక రూపంలో 2.44 శ్లోకం. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధేయతే. ఎవరైతే ఈ భౌతిక విషయాలకు అటాచ్‌మెంట్‌తో ఉండి, సంపదలతో, ఎక్కువ మమకారంతో అలాగా దానితోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు కదా! అలాంటి వాళ్లకు వాళ్ళ హృదయంలో భగవంతుణ్ణి సేవించాలి, ఆరాధించాలి అనే ఆ యొక్క స్థితికి వాళ్ళు చేరుకోలేరు అర్జున. అంటే మనము ఆ యొక్క భౌతిక విషయాల వాంఛలకి వాటికంతా కూడా అతీతంగా ఉండాలి అంటూ ఇక్కడ అర్జునునికి తెలియచేస్తూ ఉన్నారనమాట. ఇక కర్మను గురించి చెప్తున్నారు. 2.47 శ్లోకాలు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మణి. అంటే ఈ యొక్క నీవు నీ యొక్క విద్యుత్ కర్మ ధర్మముగా నువ్వు నిర్వర్తించు. నీ యొక్క విద్యుక్త ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు కానీ దాని మీద నీకు అధికారం లేదు. అంటే నీ ధర్మాన్ని నీవు చెయ్యి. దాని వలన కలిగే ఫలితాన్ని నువ్వు ఆశించవద్దు. అదే అదే విధంగా నీ కర్మ ఫలాలను కూడా నీ వల్లనే నీ వల్లనే అవన్నీ అవుతున్నాయి. ఏదైనా కర్మ చేసినప్పుడు ఆ ఫలితాన్ని పొందుతామనుకో, నా వల్లనే ఇది జరుగుతుంది అని అలాగా కూడా నువ్వు అనుకోవద్దు. అలాగని కర్మలను చేయకుండా కూడా ఉండవద్దు. మన జీవితంలో కర్మలు అంటే మీ సాధారణ విషయాలు. ఎప్పుడు అలాంటి కర్మలు ఏదో ఒక విషయంలో మనం బద్ధులవుతాము. కర్మలు చేస్తూ ఉంటాము. అవి మంచి కర్మలుండొచ్చు, చెడు కర్మలుండవచ్చు. అలాగా కర్మలు చేయకుండా ఎవ్వరు ఉండరు. ఈ యొక్క కర్మల గురించి చెప్తూ అవి 3 రకాలుగా ఉంటాయి. కర్మ, హ్మ్, వికర్మ, అకర్మ. ఈ కర్మ అనేది సాధారణంగా శాస్త్రబద్ధంగా చేసేటువంటి విషయాలు. ఆ కర్మ అనేది. కర్మ. అదే అకర్మ అంటే అది శాస్త్రానికి విరుద్ధంగా, శాస్త్రంలో చెప్పి ఉన్న విషయానికి వ్యతిరేకంగా చేసేటువంటి అకర్మ పనులు. ఇక ఆహ్, సారీ, అకర్మ అంటే భగవంతుని ప్రీత్యర్థం చేసేది. వికర్మ అంటే శాస్త్రానికి విరుద్ధంగా. కర్మ అంటే శాస్త్రబద్ధంగా చేసేటువంటిది. వికర్మ అంటే శాస్త్రానికి వ్యతిరేకంగా చేసేటువంటిది. ఇక అకర్మ అంటే భగవంతుని ప్రీత్యర్థం చేసేటువంటి పనులే ఈ 3. అంటే ఫస్ట్‌ది సత్ఫలితాలనిస్తది. రెండవది దుష్ఫలితాలనిస్తది. మూడవది
ఆనందాన్ని ఇస్తది. ఆ కర్మలో ఏది చేసినా భగవంతుని ప్రీత్యర్థం చేస్తాము కాబట్టి ఆనందాన్ని ఇస్తది. ఆ విధంగా ఆ కర్మల గురించి చెప్పడం జరిగింది. ఈ యొక్క కర్మల విషయంగా ఒక చిన్న స్టోరీ. ఒక పెద్ద వృక్షం ఉన్నది. ఆ వృక్షానికి కొమ్మ ఒక కొమ్మకి ఒక వ్యక్తి వేలాడుతూ ఉన్నాడనమాట. ఎందుకు అలాగున్నాడు అంటే, ఆ వ్యక్తి వేలాడుతున్న క్రింద ప్రదేశంలో పాములన్నీ ఉన్నాయి. బుసలు కొడుతూ ఆ వ్యక్తి కింద పడితే, ఆ వ్యక్తిని ఆహ్, అదే చంపడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక ఆ వ్యక్తి కొమ్మ పట్టుకున్నారు కదా! ఆ కొమ్మని 2 ఎలుకలు కట్ చేస్తూ ఉన్నాయి. ఓకేనా? చూడండి ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉందో. ఇక ఆ వృక్షాన్నయితే ఏనుగు తన తొండంతోనే అలాగే కదిలించేస్తుంది. అంటే అలా కదిలినప్పుడు ఆ వ్యక్తి కింద పడతాడు. కింద పడితే పాముంది. ఇక అలాంటి పరిస్థితిలో ఆ యొక్క వ్యక్తి ఎలా ఉన్నాడంటే, ఆ వ్యక్తి ఉన్నటువంటి కొమ్మ పైన తేనె పట్టు ఉన్నది. తేనె అన్ని అదే తేనెటీగలు సేకరించి తేనె పట్టు పెట్టున్నది. ఆ తేనె పట్టు నుంచి తేనె స్రవిస్తూ ఉన్నది. ఈ యొక్క వ్యక్తి ఇటువైపు ఏనుగు కష్టపెడుతుంది. కింద చూస్తే పామున్నది. పైన ఎలుకలు కొమ్మను కొరికేస్తున్నాయి. ఆయన పట్టుకున్న కొమ్మను. అయినా కానీ ఈ వ్యక్తి ఆ యొక్క భౌతిక ఆ! యొక్క ఆపేక్షతో అక్కడ తేనె స్రవిస్తుంటే ఆ తేనెను ఆహ్, అదే నోటిలోకి తీసుకొని ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించి భగవంతుడు అయ్యో! ఈ వ్యక్తిని ఎలాగైనా రక్షించాలి. ఇంతటి కష్టాల్లో ఉన్నాడే అని చేయి అందిస్తున్నాడు ఆ వ్యక్తికి. కానీ ఆ వ్యక్తి విస్మరిస్తున్నాడు. విస్మరించి పూర్తిగా ఆ తేనె పట్టును పొందడానికే అతడు చూస్తున్నాడనమాట. అంటే ఇక్కడ చూడండి, భగవంతుడు వచ్చి రక్షించాలని చూస్తుంటే కూడా, అతడు చేసుకున్న కర్మలు అలాంటివి. ఆ కర్మల వల్ల అతడు ఆ ఎలుకలు కొరికేస్తే ఏమవుతుంది? కొమ్మ అలాగే పడిపోతది. ఆ 2 ఎలుకలు ఒకటి తెలుపు, నలుపులో ఉన్నది. అవే కాలం. అంటే సమయము. అలాంటి రాత్రి, పగళ్ళు ఇదవుతాయి కదా! ఆ విధంగా. కాలం అంటే, ఆ కాలం అనేది మరణం కింద తీసుకోవచ్చు. ఇక ఈ పాములు కర్మ ఇది. అంటే గత జన్మలో చేసిన ఆ కర్మను ఆ పాముల రూపంలో ఇదవుతున్నాయి. ఇక ఈ యొక్క ఏనుగు కూడా ఆ యొక్క అతడు చేసిన ఆ కర్మం వల్ల ఆ యొక్క కొమ్మల్ని అది పూర్తిగా ఇది చేస్తున్నది. ఆ విధంగా ఇలాగ ఉంటే కూడా భగవంతుడు రక్షించడానికి వస్తే కూడా విస్మరించి ఆ భౌతిక ఆనందాన్ని పొందుతున్నాడు. అలాగే జనులంతా కూడా హ్మ్. భగవంతుడు వలన మనం ఇంత పరిస్థితిలో ఉన్నామన్న విషయాన్నే మర్చిపోయి, పూర్తిగా విస్మరించేసి, మనము ఈ భౌతిక ఇచ్ఛతో, వీటి అటాచ్‌మెంట్‌తో ఇలాగ ఉండడం వల్లనే తిరిగి పునరపి జననం, పునరపి మరణం. అలాగా మనము పూర్తిగా ఆ యొక్క దీంట్లో పడి ఇదవుతున్నాము. ఇక భగవంతుడు యోగం గురించి యోగం అంటే ఏమిటి? యోగం అంటే ఏమిటి? కనెక్టివిటీ. అంటే భక్తి యోగా అంటే భగవంతునితో మనము కనెక్ట్‌లో ఉన్నాము అని అర్థము. ఆ యోగం గురించి కూడా భగవంతుడు ఇక్కడ తెలియచేస్తూ, "ఓ ధనంజయ ఇలాంటి సుఖదుఖాలు ద్వంద్వాలు అంటారు. సుఖదుఖం కానీ, లాభము, నష్టము కానీ, జయము, అపజయం కానీ ఇలాంటి వీటికంతటికి కూడా హ్మ్, వాటినంతా కూడా యుద్ధం చేస్తే మనం జయిస్తాము, లేకపోతే అపజయం పాలవుతాము. ఇలాంటి ఆలోచనలు వీటినన్నింటిని కూడా వదిలిపెట్టాలి. వాటికంతా కూడా అతీతుడుగా అవ్వాలి. ఏదైనా కానీ సమభావంతో, సమతుల్యంతో తీసుకోవాలి. నీ యొక్క ధర్మంగా నువ్వు యుద్ధం చెయ్యాలి అంటే యుద్ధం చేయాలి. ఆ ధర్మాన్ని నువ్వు పాటించాలి. అటువంటిదే యోగం అనబడుతుంది అని ఇక్కడ చెప్పారు. అంటే యోగం అంటే ఈ భౌతిక ప్రపంచంలో మనము బద్ధజీవులంగా ఉన్నప్పుడు ఈ భౌతిక విషయాల అటాచ్‌మెంట్ అంతా వదిలేసి మనము ఆధ్యాత్మికంగా భగవంతుని మీద మనసు పెట్టి ఆయన మీదే కేంద్రీకరించి అలాగ ఉన్నప్పుడే ఆ యోగం అనేది జరుగుతది. అంటే మనకు కృష్ణ భగవంతునితో మనము ఆ భక్తి యోగంలో ఉన్నప్పుడు నిత్యము ఆ కనెక్టివిటీతో ఉన్నప్పుడు మనము ఆ యొక్క మనలో ఉండే ఆ కల్మషాలు
ఏవైనా పాపకర్మలు అలాగా కల్మషాలు చేస్తున్నప్పుడు కూడా ఆయన యొక్క నామాన్ని జపిస్తూ వాటినంతా కూడా కొద్ది కొద్దిగా నిర్మూలిస్తూ మనము ఇదైపోతాము. అందుకే ఆ యోగా, భక్తి యోగాలో ఉండాలి అనేదే ఇక్కడ చెప్తున్నారు. ఇక చివరికి భగవంతుడంతా పలికిన తర్వాత అర్జునుడు పలుకుతున్నాడు. ఏం చెప్తున్నారు? భగవంతుడు ఆ యొక్క సమాధి స్థితి అంటే ఆహ్, సమాధి స్థితి అంటే అన్నింటినీ మనము ఇంద్రియాలను అన్నింటినీ మనం వాటికంతా కూడా అతీతంగా ఉండి కోరికలను అన్నింటిని కూడా విడిచిపెట్టి భగవంతుని యొక్క ఆ ధ్యానంతో ఉంటూ హ్మ్. ఆ యొక్క స్థితిని పొంది ఉండడము. అదే సమాధి స్థితి. అలాంటి స్థితిలో సమాధి మగ్నమై ఉన్నటువంటి అంటే చైతన్యంలో ఉండడము. అలాంటి చైతన్యంలో ఉండేవారి లక్షణాలు ఎలాగ ఉంటాయి? హ్మ్. ఎలాగ నడుస్తాడు? ఎలాగ కూర్చుంటాడు? అతడి భాష ఎలాగా ఉంటది? ఆ విధంగా ఇక్కడంటే కూర్చోవడము, నడవడము అంటే హావభావాలు కాదు. అలాగ ఒక భక్తి ప్రవత్తులతో ఉండేవారికి వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలాగుంటాయి? అనడమే ఇక్కడ నడవడము, కూర్చోవడము, తర్వాత భాష ఎలాగుండడము అని ఇక్కడ అర్జునుడు ఆ చైతన్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తనలో ఉంటారు? దయచేసి నాకు తెలియచెయ్యి అని భగవంతుడిని అడుగుతున్నప్పుడు ఇప్పుడు ప్రతి మనిషికి కూడా ఒక ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. మనకి జీన్స్ అని అంటాము. మనము కొంతమందిని చూస్తాము. ఆ అమ్మాయి పూర్తిగా వాళ్ళ తల్లి పోలికలు. తల్లిలాగానే మాట్లాడతారు. ఆ నడక కూడా తల్లిలాగా ఉంటుంది. అలాగే పిల్లల్లో కొంతమంది అబ్బాయిలని చూస్తే వాళ్ళ నాన్న పోలిక. హైట్ అలాగే ఉన్నారు. మాట్లాడడం కూడా ఆ విధంగా చేస్తారు అని చెప్తాం. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. అవి తల్లిదండ్రుల నుండి వచ్చిన విషయాలుగానే ఉంటాయి. ఇప్పుడు ఒక ధనవంతుడు ఉన్నాడనుకోండి. ఆ ధనవంతుడిని చూడగానే మనకు అనిపిస్తది. ఆయన వేసుకున్న వస్త్రధారణ, ఆభరణాలు కానీ, చక్కగా వేళ్ళల్లో బంగారు ఉంగరాలు వేసుకొని ఉంటే, ఆ! ఇతడు ధనవంతుడు. అంటే ఆహ్, వ్యక్తీకరణ తెలిసిపోతది. అదే విధంగా ఒక పేషెంట్ ఉన్నాడనుకోండి. ఆ పేషెంట్‌కి ఆయన యొక్క మొహం చూసి, తర్వాత ఆయన మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. చాలా బాధతో, దుఃఖంతో ఉంటాడు. చూసినప్పుడు మనకి ఇతడు రోగి అని తెలిసిపోతది. ఒక వ్యాధి వచ్చిన వ్యక్తి అని తెలిసిపోతది. కానీ ఇలాగ ప్రత్యేక లక్షణాలను మనం గుర్తిస్తాం కదా! కానీ ఒక భక్తుడు అంటే ఒక భగవంతుని యొక్క ఆరాధనలో, పూజలో ఉంటూ, భక్తియుత సేవ చేసుకుంటూ, భక్తి యోగంలో భగవంతునితో కనెక్ట్ అయినటువంటి భక్తుడు ఎలాగో ఉంటాడు? ఎలాగంటే మృదుభాషిగా ఉంటాడు. అంటే ఇతరులని ఎప్పుడు కూడా పరుషంగా మాట్లాడడు. హ్మ్. తర్వాత నిత్యము ఏమి మాట్లాడినా కానీ భగవంతుని గురించే మాట్లాడతాడు. ఎందుకు? ఆ భగవంతుని యొక్క భగవత్ విజ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకొని ఉంటారు కాబట్టి. భగవంతుని గుణ, రూప, లీలల గురించి తెలుసుకొని ఎవరితో మాట్లాడినా కానీ తన గురించో, తన విషయాలో తెలియకుండా భగవంతుని గురించే మాట్లాడతాడు. అదే ఇక్కడ అర్జునుడు భగవంతుడిని అడుగుతున్నాడు. అలాంటి చైతన్యంలో ఉండేటువంటి వాళ్ళ లక్షణాలు ఎలాగ ఉంటాయి? భౌతికపరమైన వాళ్ళ లక్షణాలు ఎలాగుంటాయి చూడగానే తెలిసిపోతాయి. కానీ భక్తుడుగా అతను వచ్చి ఆయన హావభావాలన్నీ కూడా పూర్తిగా భగవంతుని యొక్క విషయంగా ఉంటుంది. భగవంతుడి యజమాని, నేను ఆయనకు సేవకుడిని అని దాసోహంగా ఉంటాడు ఆ భక్తుడు. హ్మ్. కాబట్టి అదే ఒక వ్యక్తి మంచి ఆభరణాలు, మంచి వస్త్రం వేసుకొని మాట్లాడండి అంటే మనం చూసేవాళ్ళు ఓహ్! ఇతడు చాలా గొప్పవాడు, చక్కగా పలుకుతాడు అంటే, అతడు మైక్ తీసుకొని ఒక బ ఒక మూర్ఖత్వంతో తానే గొప్ప, తానే ఇది, నేనే భగవంతుడిని అట్లాగా మాట్లాడితే, అప్పుడు మనము ఇంతవరకు అనుకున్న విషయమంతా ఫెయిల్యూర్ అయింది. అంటే ఇతడు మంచివాడు, బాగా మాట్లాడతాడేమో అనుకున్నాం కదా! కానీ అక్కడ మైక్‌తో తీసుకొని మాట్లాడేసరికి తన నిజమైన గుణాన్ని బయటపెట్టాడు. కానీ భక్తుడు అలా కాదు. ఏదైనా కానీ భగవంతుడే. భగవంతుడే నాకు అన్ని విషయాలకు దిక్కు అన్నట్లుగా ఆయనకు శరణాగతి పొంది ఉంటాడు కాబట్టి, అలాంటి భక్తుడైన వాడు మోక్షాన్ని కూడా తీసుకోడు. మోక్షాలు మో మోక్షములో 5 మోక్షాలున్నాయి గదా! సాయుజ్యం, సామీప్య, సారూప్య, సాలోక్య, స్రాష్ట,
అలాగా అవన్నీ ఉంటే వాటిని కూడా అడగడు భక్తుడైతే. హ్మ్. నేను నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని ఇవ్వు భగవంతుడా అని మాత్రమే కోరుకుంటాడనమాట. ఆ యొక్క విషయాన్ని ఇది చేస్తూ ఇక్కడ చెప్తున్నారు. ఇంకా అలాగ భక్తిలో ఉన్నటువంటి వాళ్ళు పూర్తిగా సాధు సద్గుణాలతో ఆ గుణాలతోనే ఉంటారు. హ్మ్. ఇప్పుడు ఎలాగంటే ఈ యొక్క భక్తులు కానటువంటి నిరాకారత్వంతో ఉంటారనుకోండి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, భగవంతుడు నిరాకారుడు కదా! ఆయనకెందుకు అన్ని వెరైటీలు భోజనాలు అన్ని వంటలన్నీ చేసి ఆయన దగ్గర పెట్టి, అవి మనమే కదా భోంచేస్తాము. ఆయనకెందుకు పెట్టాలి అని అనుకుంటాడు. ఆ నిరాకారత్వంతో ఉండేవాడు. ఎందుకంటే భగవంతుడిని నిరాకారుడు అనుకుంటాడు. కానీ భక్తుడేమనుకుంటాడు, భగవంతుడు కూడా మనలాగే భగవంతునికి కూడా ఆయన ఆ సమయానికి ఆయనకు ఆ యొక్క భోగాన్ని అర్పించాలి. అది మనం తినే విధంగా 2 రకాలు, ఒక రకమో కాదు. మంచిగా అన్ని రకాలు చేసి దాని మీద తులసిని వేసి భగవంతుడికి అర్పించాలి. అలాగ భగవంతుడికి అర్పించినప్పుడు ఆ భగవంతుడు తన వీక్షణాలు హ్మ్. దానితో ఆ ప్రసాదం యొక్క సారాన్నంతా తీసుకుంటారు. తీసుకొని మనకి మహాప్రసాదంగా దానిని ఇస్తారు. అంటే భగవంతుడు పూర్తిగా తినేయాలి కదా! అక్కడ మనం ప్లేట్‌లో పెడితే అలాగే ఉంది కదా! అని భక్తుడు ఎప్పుడూ అనుకోడు. అదే భక్తుడికి అభక్తుడికి ఉండేటువంటి వ్యత్యాసం. అభక్తుడు అట్లా అనుకుంటాడు. ఇది అక్కడ దేవుడికి పెట్టి మనమే తింటాము. కానీ భక్తుడేమనుకుంటాడు, ఆ భగవంతుడికి పెట్టిన దాంట్లో ఆయన కన్నులతో వీక్షించి ఆ రసం తీసుకొని మనకి మిగిలి పెడతాడు. మళ్ళీ నింపి మనకిస్తాడు భగవంతుడు అని ఆ భక్తి యొక్క ఆ స్వచ్ఛమైన ఆహ్, విషయాన్ని తెలుసుకుంటాడు. అదే భక్తుని యొక్క విషయం అన్నమాట. హ్మ్. ఇంకా అలాగే హ్మ్. ఆ విషయాలను కూడా తెలియచేశారు. తర్వాత త్రివిధ తాపాలను గురించి కూడా భగవంతుడు ఇక్కడ చెప్పడం జరిగింది. త్రివిధ తాపాలేమిటి? ఆధ్యాత్మికం, ఆది భౌతికం, తర్వాత ఆది దైవీకం అని 3 ఇవి ఉంటాయి. త్రివిధ తాపాలు. ఈ మూడింటి వలన కూడా మనము చాలా బాధలు పడుతూ ఉంటాం. అది భౌతికం. భౌతికం అంటే బయట సమాజం కానీ, మన నైబర్స్ వలన కానీ, మన ఇతరులు ఎవరైనా బంధువులో, హ్మ్, సంఘమో అలాంటి వారి వలన ఏదో ఒక ప్రశ్న దీని వలన అలాగా వారి వలన బాధలు పడుతూ ఉంటాం. అది భౌతికం. ఇక అది దైవికం. మనకే తెలియకుండా ప్రకృతి వైపరీత్యమయ్యి భూకంపాలు, తర్వాత ఎర్త్‌క్వేకులొస్తాయి, వరదలు అలాగా వచ్చి వాటి వలన మనము కష్టపడతాం. ఇక వీటికన్నా ముఖ్యమైనది ఆధ్యాత్మికం. అదేమంటే మన మనసు వల్లనే మనం బాధపడుతూ ఉంటాం. ప్రతి ఒక్కరు చేసే పని అదే. ఏమంటే ఎవరో ఒకరు మనల్ని ఒక మాట అన్నారు. లేదా మనము వాళ్ళని తిట్టాము. లేదా పక్కింటి వాళ్ళు మనల్ని మనతో మాట్లాడడం లేదు. బాధపడడం. అలాగ మన మనసులోనే మనం అన్నీ ఇది చేసుకొని ఇంట్లో పరిస్థితులు, పిల్లలతో కోప్పడడము. అలాగా. అంటే మనల్ని మనమే మన మనసు ద్వారానే బాధపడి ఆ విధంగా ఈ 3 త్రివిధ తాపాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాము. కాబట్టి అర్జునుడితో భగవంతుడు చెప్పింది, ఇలాంటి ఈ త్రివిధ తాపాలకంతా కూడా అతీతుడు కమ్ము అంటూ అర్జున అంటూ ఇక్కడ తెలియచేయడము జరిగింది. ఇంకా వీటితో పాటు సుఖము, దుఃఖము. హ్మ్. సుఖమొచ్చిందనేసి ఎక్కువ సంతోషపడడము, దుఃఖమొచ్చిందని బాధపడడము, లేదా కోపాన్ని కలిగి ఉండడము, హ్మ్. తర్వాత భయాన్ని కలిగి ఉండడము, ఇలాంటి వాటికంతా కూడా ఆహ్, అతీతుడివై ఉండాలి. అలాగే మనకి ఎందుకు ఏదైనా ఒక వస్తువును కోరుకున్నామనుకో, అది నెరవేరలేదనుకో కోపమొచ్చేది. క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః. అలాగా అది తీరలేదు మనకు ఆ కోరిక, ఇంకా కోపమొచ్చేస్తది. ఆ కోపంతో అలాగే ఉండి బుద్ధి నశించిపోతది. అంటే నిరంతరము మనం కోరుకున్నాము, ఇది జరగలేదు. ఎందువల్ల ఇట్లా అయ్యింది? ఏమి? అనేసి అలాగే మనము ఆలోచిస్తూ మన బుద్ధి ఇదవుతుంది. నాశనమైపోతది ఇంకా.
అలాగా అవ్వడం వల్ల ఏమవుతుంది? మనము పతనమైపోతాము. అంటే మనం దైనందిక కార్యక్రమం కూడా నిలిచిపోతది. మనం రోజు ఇలాగా బాధపడుతూ, ఇదయుతూ, ఇతరులకి కష్టపెడుతూ అలాగా. కాబట్టి ఆ కోపము అనే దానిని మనము ఎప్పుడు కూడా ఆ కోపానికి అతీతులుగా ఉండాలి. ఇది అర్జునుడికి చెప్పడం వల్ల కాదు. ఆ కోపం అనేది శత్రువు లాంటిది అందరికీ కూడా. కాబట్టి ఆ కోపాన్ని ఎంత కంట్రోల్ చేస్తామో మన మనసు అంత శాంతిని పొందుతది. అందుకే భగవంతుడు ఇక్కడ చెప్పడం, ఇలాంటి వాటినన్నిటికి అతీతులైతే మనసు చాలా శాంతంగా ఉంటుంది అని చెప్పడం. ఇక్కడ మనకి ఒక జీవితో పోలుస్తూ ఒక తాబేలు. హ్మ్. ఆ తాబేలు చూడండి తన యొక్క అవయవాలను అన్నింటిని కూడా ఎప్పుడూ జాగ్రత్తగా ఉంచుకుంటది. ఒక అవసరము. తినాలి అంటేనే అది తన తలను బయటకు తీసుకొచ్చి ఆహారాన్ని తింటది. నడవాలి అంటేనే వాటి యొక్క కాళ్ళను వాటిని అలాగే బయటకు తీసుకొస్తది. మిగతా సమయమంతా ఆ అవయవాల్ని ముడుచుకొని ఉండి ఒక రాయి ఉన్నట్టుగా అలాగుంటది. చూడండి ఒక జీవి అంత చక్కగా ఆ యొక్క అవయవాల్ని ఇది వ్యర్థం చేయకుండా అలాగుంది. మరి మనుషులమైన మనము మన ఇంద్రియాలతో ఎన్నెన్ని అవస్థలు పడుతున్నాం కదా! అందుకే అలాంటి మన ఇంద్రియాలనన్నింటిని కూడా భగవంతుని వైపుకు మళ్లించాలి. మన కళ్ళున్నాయి. భగవంతుని యొక్క శ్రీ విగ్రహాన్ని తనవి తీరా చూసుకోవడానికి. హ్మ్. మన చెవులున్నాయి. భగవంతుని యొక్క గ్రంథాలను వినడానికి. చక్కగా శ్రవణం చేసుకోవడానికి. ఇక మన నాసిక పుటలు భగవంతుని యొక్క ఆ యొక్క భగవంతునికి అర్పించినటువంటి ఆ తీర్థము, తరువాత ఆయన యొక్క వస్త్రాలు, పువ్వులు వాటినంతా ఆఘ్రానించడానికి అలాగా మనము ఉపయోగించాలి. ఇక జిహ్వ, నోరు భగవంతుని యొక్క ప్రసాదాన్ని భుజించడానికి. ఇక చర్మము, ఆ స్పర్శ, ఆ స్పర్శ దేనికి? భగవంతుని యొక్క మందిరాలకు వెళ్ళినప్పుడు పువ్వులన్నీ అక్కడ పక్కన ఉంచుతారు. వాటిని స్పర్శించాలి. భగవంతుని యొక్క విగ్రహాలు బయట తాకే విధంగా ఉంటాయి. వాటిని స్పర్శించాలి. అలాంటి వాటి కోసం మన ఇంద్రియాలనంతా కూడా ఉపయోగించాలి. కానీ మనం జీవితంలో మన ఇంద్రియాలన్నింటిని కూడా వ్యర్థం చేస్తున్నాం. ఏవైతే మనము కళ్ళకి ఎక్కువగా చూడడం వలన మన కళ్ళు పాడవుతాయి అంటామో, అలాగ వాటినే ఎక్కువగా చూస్తుంటాం. ఏవైతే తినడం వల్ల మన ఆరోగ్యం పాడవుతుందో, వాటినే ఇష్టపడి ఇంకా ఎక్కువగా తింటూ ఉంటాము. ఏవైతే శబ్దాలు వినకూడదో, అలాంటి శబ్దాల వల్ల మన కర్ణబేరి పాడవుతది అనుకుంటామో, కానీ అలాంటివే శబ్దాల్ని రోజు వినడానికి ఇది చేస్తాం. అలాగా మన ఇంద్రియాలన్నింటిని కూడా వ్యర్థం చేసుకుంటున్నాం. ఆ యొక్క తాబేలు అంత చక్కగా అవసరమైతే తన అవయవాల్ని బయటకు తీసుకొచ్చి ఆ పనిని ముగించి మళ్ళీ చక్కగా ఇచ్చేస్తది. కాబట్టి ఆ యొక్క విషయాన్ని కూడా భగవంతుడు ఇక్కడ తెలియచేయడము జరిగింది. ఇంకా ఇక అష్టాంగ యోగ వివరణ కొద్దిగా ఇవ్వడం జరిగింది. ఈ అష్టాంగ యోగ గురించి మనము 6వ అధ్యాయంలో పరిపూర్ణంగా తెలుసుకోవచ్చు. అష్టాంగ యోగ ఏంటి? యమ, నియమ, ఆసనం, ప్రాణాయామ, తర్వాత ప్రత్యాహార, ధారణ, హ్మ్, ధ్యానం ఇలాంటి ప్రక్రియలు. ఇలాగ మనకు మనసు స్థిమితం లేనప్పుడు ఇలాంటి ప్రాణాయామ చేయడము, ఇలాంటి ధారణలో ఉండడము, ఇలా కొన్ని ఇవి ఉన్నాయి. క్రియలు, యోగ క్రియలు. అలాంటి వాటి వలన కూడా మనసును స్థిమితం చేసుకోవచ్చు. కానీ ఇలాంటివన్నీ చేయడం కన్నా కూడా ఆ భగవంతుని నామాన్ని జపిస్తాం చూడు. లేదా ఆ భగవంతునికి సేవలు చేస్తాం చూడు. అది భగవంతుని యొక్క భగవద్ధామం అంటాం గదా! ఆ భగవద్ధామం చేరుకున్నంత ఫలితమే ఇలాంటి విషయాలు కూడా. భగవంతుని సేవ చేయడము, భగవంతుని నామం జపించడము ఎలాంటి డిఫరెన్స్ లేదు. భగవంతుని నామానికి కానీ, భగవంతునికి కానీ, భగవద్ రాజ్యానికి కానీ ఎలాంటివి లేదు. ఏదైనా ఆ భగవంతుని యొక్క విషయమే. అంటే మనలో ఆ ఇంద్రియాల్ని కంట్రోల్ చేయాలి అని భగవంతుడు చెప్తున్నాడు. కానీ ఒకవేళ అలా ఇంద్రియాల్ని కంట్రోల్ చేస్తే కూడా ఆ యొక్క జిహ్వ అనేది అలాగే నిలిచిపోతది.
ఒక పేషెంట్ ఉన్నారనుకోండి, డాక్టర్ చెప్తాడు, "నువ్వు ఈ వస్తువుల్ని తాకకూడదు, తినకూడదు. ఇలాగ చేశావంటే నీకు ఇంకా ఆ వ్యాధి ముదిరిపోతుంది" అని చెప్తే, ఆ వ్యక్తి ఇంటికొచ్చిన తర్వాత తన భార్య దగ్గర, ఎవరి దగ్గరో తల్లి దగ్గరో మొదట నాకు చాలా కోరికగా ఉంది. ఆ వస్తువుని నాకు తయారు చేసి ఇవ్వండి అని అడుగుతాడు. అంటే ఆ జిహ్వ ఎంత కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నా కానీ, ఏ డాక్టర్ అయితే ఏదైతే తినకూడదు అన్నారో, దానినే తినడానికి అతనికి ఆశ పుడతది. ఆ విధంగా మనము ఇలాంటి భౌతిక బద్ధ జీవితంలో మాయ చేత చిక్కుబడి ఉన్నాము. కాబట్టి మనల్ని మాయ ఆ విధంగా చేస్తూ ఉంటది. కానీ వీటినన్నింటిని కూడా నియంత్రించడానికి ప్రయత్నించి, మనము ఆ భగవంతుని యొక్క సేవలో ఇదైనప్పుడు మనము మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇదివరకే చెప్పిన విధంగానే ఆ కోపాన్ని ఫస్ట్ మనము కంట్రోల్‌లో చేయగలగాలి. ఆ కోపాన్ని ఇది చేసినప్పుడే మనము ఆ బుద్ధిని కూడా మన వశం చేసుకున్న వాళ్ళమవుతాము. చక్కగా పతనం కాకుండా ఉండడానికి కూడా ప్రయత్నించవచ్చు. ఇలాగ ఇవన్నీ చెయ్యాలి అంటే ఆ భగవంతుని యొక్క ధ్యానం వలన భగవంతుని నిత్యము సేవిస్తూ అలాగ ఉండడం వల్లనే అవన్నీ కూడా జరుగుతాయి. ఇంకా రాగ ద్వేషాల నుంచి మనము విడిపడాలి. హ్మ్. ఇంద్రియాలనంతా కూడా నిగ్రహించగలిగి ఉండాలి. అప్పుడే మనము సంపూర్ణమైన విషయాన్ని పొందుతాము. శాంతిని పొందుతాము. ఇంకా ఒక విషయంగా చెప్తూ సముద్రం ఉంది. సముద్రం చూడండి, వర్షాకాలంలో ఎన్నో చోట్ల నుంచి నదులు పొంగి, పొరలి వస్తే కూడా సముద్రము తనలో చేర్చుకుంటది. తను ఎప్పుడు కూడా ఆ నీళ్ళన్నీ ఎక్కువగా వచ్చేసాయి అనేసి బయటకు తోసేయడానికి ప్రయత్నం చేయదు. ఎంత వచ్చినా సముద్రంలో కలిపేసుకుంటది. అలాగే మన హృదయంలో కూడా ఎన్నో కోరికలు వస్తూ ఉంటాయి. కానీ ఆ కోరికలన్నింటిని కూడా మనము అలాగా ఇదిలాగా అంటే సముద్రము ఎలాగా వాటిని తోసేయకుండా ఇదిగా నిలకడగా ఉంచుకుందో, అలాగ మనము అన్ని కోరికలను అలాగ నిలకడగా ఉంచుకోవడానికి కుదరదు. అంటే కోరికలు ఎంతగా మనలో ఇదవుతూ ఉంటాయో, అంతగా మన బుద్ధి కూడా మందగిస్తూ వాటిని ఇది చేసుకోవడానికే ప్రయత్నిస్తుంటాం. కాబట్టి కోరికలను ఎక్కువగా ఆ విధంగా ఇది చేయకుండా శాంతంగా ఉంచుకోవడానికే అలాగా ఇదవ్వాలి. ఇలా చెయ్యాలి అంటే భక్తుడు మాత్రమే అలాంటి కోరికలకు లొంగకుంటా ఉంటాడు. శాంతిగా కూడా ఉండగలుగుతాడు. ఇంకా చివరగా భగవంతుడు ఎలాగా భగవంతుని యొక్క అదే చైతన్యంలో ఉంటే శాంతిని పొందగలుగుతారు అంటూ చివర శ్లోకగా ఏషా బ్రాహ్మి స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంత కాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. అంటే ఆధ్యాత్మికము. అంటే ఇప్పుడు తెలుసుకున్నాం గదా! భగవంతుని యొక్క చైతన్యంలో ఉండడము. అలాంటి ఆధ్యాత్మికమును హ్మ్, దివ్యమైనటువంటి విషయంగా మనము జీవన విధానంలో దానిని తీసుకోవాలి. ఆ యొక్క ఆధ్యాత్మికతను అంటే స్పిరిచ్యువల్ ఇది. దాన్ని తీసుకున్నప్పుడు అలాంటి ఆధ్యాత్మికతలో ఉన్నప్పుడు మన మనసు ఎప్పుడు కూడా కలత చెందదు. అంటే మనము భగవంతుని కూర్చొని మన నామం చేస్తూ ఉన్నామనుకోండి, మన హృదయం ఎక్కడెక్కడో వెళితే కూడా మళ్ళీ కంట్రోల్‌లో తీసుకొచ్చి ఆ నామాన్ని జపించడానికి ప్రయత్నిస్తాం. అంటే దానికి ఆ పవర్ ఆ స్పిరిచ్యువల్ దీనికి అంత పవర్ ఉన్నది ఆధ్యాత్మికత. కాబట్టే అలాగా కలత నొందకుండా ఉంటది. అలాగా మనము అభ్యాసం చేసి భగవంతునితో కనెక్టివిటీతో ఉండి ఆ యోగం చేస్తూ భక్తి యోగం చేస్తూ ఉండడం వల్ల మరణ సమయంలో కూడా మనము భగవంతుణ్ణి మర్చిపోకుండా హ్మ్, స్థితత్వంతో ఉంటాము. ఎందుకంటే అభ్యాసం, ప్రాక్టీస్ చేస్తున్నాం కదా! అలాంటి స్థితత్వంతో ఉండి భగవద్ రాజ్యాన్ని పొందగలుగుతాము. కానీ ఈ యొక్క ఆధ్యాత్మికలోకి రావడము అనేది ఉందే, ఒక్కొక్కరు కొన్ని క్షణాలలో వచ్చేస్తారు. అది వాళ్ళు చేసుకున్న అదృష్టము, భగవంతుని యొక్క కృప. ఒక్కొక్కరు కొన్ని లక్షల సంవత్సరాలైనా గాని ఆ ఆధ్యాత్మికతను పొందలేరు. ఇది భగవంతుడు చెప్పిన విషయమే. అంటే వారు
పోయిన జన్మలో ఆ కృప ఉన్నదనుకోండి, కొన్ని రోజుల్లో కూడా ఆ భక్తి ప్రవృత్తులతో ఇదైపోతారు. అంటే ఏమి? ఈ బ్రహ్మ నిర్వాణం అని చెప్పడం ఉంది కదా! అంటే ఈ యొక్క అదృష్టం ఉన్నవాళ్ళు చక్కగా ఈ భగవత్ చైతన్యంలో ఇదయ్యి హ్మ్. భగవంతునికి సేవ చేస్తూ, ఈ భౌతిక విషయాలకంతా అతీతులుగా ఉంటూ అలాగా ఇదవుతారు కదా! వాళ్ళే ఈ యొక్క బ్రహ్మస్థితిని పొందుతారు. బ్రహ్మస్థితి అంటే పూర్తిగా భౌతిక అటాచ్‌మెంట్‌కి దూరం. త్రిగుణాలకు ఈ యొక్క త్రివిధ తాపాలకు వీటికన్నిటికి కూడా మనము అతీతులుగా ఉండడానికి ప్రయత్నించాలి. అంటే అవి ఉండడం అనేది చాలా కష్టమైన విషయమే. అభ్యాసం, ప్రాక్టీస్ ఏదైనా కానీ అలాగా ఉం ఉండగలుగుతాము. కానీ ఒక భక్తి విషయానికొచ్చినప్పుడు మనము ఆ దృఢత్వాన్ని పొందుతాం గాబట్టి తప్పకుండా మనస్సును పెట్టి ఆ స్థిరత్వాన్ని ఉంచుకొని భగవంతుని యొక్క భక్తి ప్రవృత్తులతో ఇదైనప్పుడు ఈ స్థితిని పొందడము పెద్ద విషయం అని కాదు. కాకపోతే ప్రతిరోజు అది ఒక అభ్యాసంగా దాన్ని నువ్వు చేస్తూ మనం చేరవచ్చు. ఇలాంటి వాళ్ళకి భగవంతుని యొక్క భగవద్ రాజ్యం అనేది ఎప్పుడూ కూడా నిలిచి ఉంటది. అంటే భగవంతుడు తోడుగా ఉండి, భగవంతుడే వాళ్ళను తీసుకొని వెళ్ళడం కూడా జరుగుతది. అంటే అలా చెయ్యాలి అంటే కూడా మనము మన శరీర అవయవాలన్నీ కూడా మనకు తోడ్పడేటప్పుడే కొంతమంది చెప్తారు. భగవద్గీతన ఒక 70 సంవత్సరాల వాళ్ళు కూర్చొని చదవాలి, వినాలి. దీన్ని ఇప్పుడెవరైనా చేస్తారా అనేవాళ్ళే కోకొల్లలుంటారు. అంటే భగవద్గీత అంటే ఏదో చివరి స్టేజ్‌లో ఇంకా ప్రాణం ఇదైపోయి మనం మంచం మీద పడి అప్పుడేదన్నా భగవంతుని గురించి వినాలి, తెలుసుకోవాలి అని అట్లాగా అనుకునే వాళ్ళే చాలామంది ఉంటారు. కానీ అది కానే కాదు. ఇప్పుడు ఈ ఇలాంటి కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళు గర్భంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి భగవద్గీతను చదివి పిల్లలు పుట్టాక ఆ పిల్లలు చిన్నప్పటి నుంచే ఆ చైతన్యంలో ఉంటున్నారు. భగవంతుని యొక్క భక్తి సేవల్లో. అంటే ఎలాగా? ఆ తల్లి గర్భంగా ఉన్నప్పుడు ఆ రోజు ఆ పారాయణం చేయడం వలన ఆ బిడ్డ కూడా గర్భస్థితిలో నుంచి వింటూ తను కూడా అదే తను బయట వచ్చాక కూడా ఆ యొక్క స్థితిని పొందుతున్నది భక్తి ప్రవృత్తులను. కాబట్టి ఇది ఏదో వయసయ్యాక తెలుసుకోవాల్సిన విషయము అలాగా కాదు. చిన్నప్పటి నుంచే పిల్లలకు భగవద్గీత అనేది తెలియచేయాలి. మనం తెలియజేసినప్పుడే వాళ్ళు తెలుసుకోగలుగుతారు. కదా! కాబట్టి ఈ విధంగా కృష్ణ భగవానుడు అర్జునుడికి ఇన్ని విషయాలను తెలియచేస్తూ కొద్ది కొద్దిగా ఆ యొక్క యుద్ధం చేయను అంటున్న పరిస్థితి నుంచి మార్చడానికి ప్రయత్నిస్తాడు. ఓకేనా? హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.